ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీన అయితే ఈ కుంభరాశి వారు ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి. అలానే కాకుండా ఈ నెంబర్ని పెట్టుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి మీకు అన్ని వైపులా కూడా లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలో అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణల స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారు ఏప్రిల్ 1వ తేదీన అయితే ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల మీకు 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అందుకే ఈ కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ధనదారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. మీకు ధనం రావటం ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. కనుక ఈ కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకుంటే అదృష్టం అనేది కలగబోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల ధనం నిజంగానే వస్తుందా అని చాలామందికి డౌట్ అనేది వస్తుంది. ఏంటంటే కనుక ఈ రాశి వారి మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి, మంచి స్వభావాన్ని అనేది ఉంటుంది కాబట్టి, అలాంటి ఏంటంటే కనుక ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ అనేది ఈ రాశి వారికి చాలా ఉంటుంది. కానీ కొంతమందికి కుంభరాశిలో ఏంటంటే కనుక డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా డబ్బు వచ్చినా కానీ మిగలదు, చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అర్థం కాని బాధలో బాధపడుతూ వాళ్ళందరినీ కూడా ఈ నెంబర్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుందా అని చాలామందికి సందేహం కలగవచ్చు. కానీ నెంబర్స్ ఏంటంటే కనుక ఇలా ఉంటాయి, డబ్బుని ఆకర్షిస్తాయి. అవి విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి నెంబర్స్ కూడా. ఏంటంటే కనుక కొన్ని దైవానికి అంకితం చేయబడతాయి. వాటి ద్వారా ఏంటంటే కనుక ధనం రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదు. కొంతమందికి ఏంటంటే గనక తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే కొంచెం ఆలస్యం ఫలితం అనేది రావచ్చు. కానీ రావటం మాత్రం ఖచ్చితంగా 100% అయితే జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి మర్చిపోకుండా అయితే ఈ నెంబర్ని రాసి పెట్టుకొని, అసలు ఏ నెంబర్ రాసి పెట్టుకోవాలి, ఎలాంటి విధి విధాన్ని పాటించాలి, అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణ చేత ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారు స్వభావంతో కఠినంతో కనిపిస్తుంది, కానీ శని భగవానుడు సంచారం చేస్తారు. కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. శని భగవాను యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని అయితే వీరు సాధిస్తారు. ఇక ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు శుభ ఫలితాలైతే పొందుతారు. ఇక ఉద్యోగాలకి అద్భుతమైన గొప్ప గొప్ప ఫలితాలైతే వస్తాయి. అలాగే ఈ కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారు ఏప్రిల్ 1వ తేదీన అయితే ఈ నెంబర్ రాసి పెట్టండి.
అంక్యశాస్త్రంలో ఏంటంటే గనక చాలా పవిత్రను కలిగి నెంబర్స్ అయితే ఉంటాయి. ఇవి లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్స్. కాబట్టి వీటిని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది నిరంతరం అండి మీ దగ్గర ఉంటుంది. అంటే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు. రూపాయి కూడా పర్సులో లేదు. పర్సు ఖాళీగానే పెట్టుకున్నా, ఆ పర్సు పెట్టుకున్నప్పటి నుంచి మాకు డబ్బు రావడం లేదు అనుకోని కొంతమంది సెంటిమెంటిక్స్‌గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. పర్సులని కూడా మారుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే గనక పర్సు లేకపోతేనే నయం, ఆ పర్సు పెట్టుకున్నా కానీ అందులో రూపాయి కూడా ఉండదు, వేస్ట్ అనేసి భావిస్తే అయితే కొంతమందైతే ఉంటారు. కానీ ఇక్కడ పర్సుల వల్ల అలా అని కాకుండా మీరు పెట్టుకునే విధానం వల్ల కాదు. మీ దగ్గర అంటే ధన ద్వారాలు లేవు కాబట్టి ధనం అనేది మీ చేతికి అందదు. వచ్చినట్టుగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలా నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా డబ్బుని ఆకర్షించుకునే నెంబర్స్ అండి ఇవి. విశ్వాసంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నెంబర్స్ వల్ల జీవితం అనేది మారిపోతుంది. నెంబర్స్ వల్ల మనం ఏంటంటే గనక ఒక స్థితికి వెళ్తాము. అందుకే కొంతమందికి లక్కీ నెంబర్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది మీరు గమనించొచ్చారా? అయితే ఆ లక్ అనేది ఏంటంటే గనక ఏదో ఒక రూపంలో మనవి వరిస్తుంది. అయితే ఈ నెంబర్స్ రూపంలోనే కాదు, ఇంకా మనకు ఈ నెంబర్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది దూసుకు వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే గనక ఈరోజు అంటే ఏప్రిల్ 1 తేదీనైతే మీరు దైవారాధన చేసుకొని అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పర్సులో ఒక్కసారి పెట్టుకుంటారు కదా! దాన్ని తీయండి. పదే పదే తీయటం, చేయటం ఇలా చేయకూడదండి. ఒక్కసారి పెట్టారు కదా! వదిలేయండి. ఇక రెండవసారికి ఏంటంటే గనక అది ఒకవేళ పాడైపోతే మళ్ళీ కొంచెం అంటే డౌన్ అయిపోతుంది. మళ్ళీ సంపద రావడం లేదు అనుకునేటప్పుడు దాన్ని తీసేసి ఎక్కడైనా పాతి పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ అంక్య శాస్త్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ తర్వాత ఏంటంటే గనక మీరు మళ్ళీ ఒకరోజు మంచి రోజు చూసుకొని సేమ్ ముందు ఎలా ప్రాసెస్ చేసుకున్నారో అదే విధంగా మీరు మళ్ళీ అదే విధానాన్ని పాటించి అలా చేసుకోండి. మంచి ఫలితాలైతే వస్తాయి. ఇక ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎవరికైతే కుంభరాశిలో విపరీతంగా ధన సమస్యలు ఉండి, ధనం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, డబ్బు రావటం లేదు అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకు లక్ష్మీదేవి కలగాలన్న రకరకాల పరిహారాలు, ప్రయత్నాలు చేస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఫలితం అనేది చాలామందికైతే రాదు. కనుక ఒక్కసారి మీరు ఏంటంటే గనక ఇది రాసి పెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు 100% అయితే ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు వీలుంటే పెట్టుకోండి. పెడితే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పెట్టకపోయినా మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఈ విధంగా రాయండి. ఎలా రాయాలంటే గనక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్సు ఈ విధంగా రాసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీరేంటంటే గనక నమ్మకంగా అంటే మాకు జరుగుతుంది, మాకు సిద్ధిస్తుంది, మాకు ఫలిస్తుంది అని మనస్ఫూర్తిగా అయితే రాసి పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. అయ్యో ఇది వస్తుందో లేదో అనుమానం కొద్దీ మీరు చేశారంటే అదైతే ఫలించదు. మీరు మనస్ఫూర్తిగా అయితే ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు మంచి ఫలితాలైతే ఈ కుంభరాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ధనం అనేది మా దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది అని ఇలా నమ్మకంతో ఏంటంటే ఆ తెల్ల కాగితం మీద ఈ నెంబర్స్ అనేది రాసుకోండి. ఇలా రాసిన తర్వాత ఎవరికి చెప్పకండి. పర్సనల్‌గా మీ యొక్క పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్‌లో కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైనా దాచిపెట్టుకోండి. ఇక ఏ నెంబర్ రాసి పెట్టుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీరేం లేదండి, ఒక తెలుపు కాగితాన్ని తీసుకొని అక్కడ మీరు లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని ఆ కాగితానికి గంధం బొట్లు పెట్టండి. 4 మూలల గంధం బొట్లు పెట్టి 5555 అని రాయండి. ఇలా రాసిన తర్వాత మీరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకొని మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోవాలని, మీకు ధనం అనేది మీ చేతిలో ఎప్పుడు కూడా ఉండాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో గల్లు గల్లుమని తిరగాలని మీరు లక్ష్మీదేవికి నమస్కరించుకొని ఆ యొక్క కాగితాన్ని ఎక్కడైనా మంచి ప్లేస్‌లో దాచిపెట్టండి. అంటే మగవాళ్ళైతే పర్సులో, లేకపోతే ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్‌లో లేదా బీరువాలైనా పర్లేదండి. కాకపోతే దాన్ని భద్రంగా దాచిపెట్టి ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలనేవి 100% అయితే తెరుచుకోబోతాయి.